కాంతమ్మకు జ్వరం ఎక్కువగా ఉండటం వల్ల పైకి లేవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంతలో కాంతమ్మ భర్త రంగయ్య అక్కడికొస్తాడు. తన భార్యని పట్టుకుని చూసి, అరెరే, జ్వరం బాగా ఉంది కదే. ఆ వర్షంలో తడవద్దంటే విన్నావా నువ్వు? చిన్న పిల్లలాగా వర్షంలో తడిసిపోయావు. ఇప్పుడేమో ఇలా ఇబ్బంది పడుతున్నావు. ఉండు, ఇప్పుడే వెళ్ళి మన పక్కింటి వెన్నెల హాసినిని పిలుచుకొస్తాను. ఏమయ్యా, అలా కంగారు పడకు. నాకేమైనా కొత్తగా జ్వరం వచ్చిందా? ఇదంతా మామూలే కదా. నువ్వు ఊరుకోవే. నిన్ను చూస్తుంటే నాకేడుపు తన్నుకొస్తుంది. చూస్తూ చూస్తూ నా భార్య నిట్టా వదిలేయలేనుగా. ఆ వెన్నెల హాసిని వాళ్ళు పనికి వెళ్ళుంటారు. వాళ్ల పనెందుకు చెడగొడతావు? వాళ్ల పనేదో వాళ్ళని చేసుకోనివ్వు. నువ్వుండు, ఇంకేం మాట్లాడకు అంటూ కాంతమ్మని చూసి బాధపడతాడు రంగయ్య. ఇక పక్కింటికి వెళ్లి వెన్నెల హాసినిని కలుస్తాడు. అప్పుడే పనికి వెళ్తున్న వాళ్ళని చూసి, అమ్మా వెన్నెలా, హాసిని, మీరు తొందరగా రండి. ఇంట్లో ముసల్దానికి జ్వరం వచ్చింది. ఒళ్ళు కాలిపోతుంది. మొన్న మధ్య కాసేపు వర్షం కురిసిందా? ఆ వర్షంలో ముసల్ది తడిసింది. అదిగో అప్పటి నుండి పట్టుకుంది ఈ జ్వరం. పాపం, దాన్ని చూస్తుంటే బాధగా ఉందమ్మా. నాకేం చెయ్యాలో తెలియట్లేదు. మీరు తొందరగా రావాలి. తాత, మేం పనికి వెళ్తున్నాం. సమయానికి వెళ్లకుంటే అవతల మా యజమాని తిడతాడు. ఏం పర్వాలేదులే హాసిని, ముందు అవ్వ దగ్గరికి వెళ్దాం పదా. ఈరోజు వెళ్ళకపోయినా ఏం నష్టం లేదులే. అది కాదక్కా, మనం అసలే చేపలు శుభ్రం చేసే పనికి వెళ్తున్నాం. రోజూ అన్ని పనులు సక్రమంగా చేస్తున్నా యజమాని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఈ రోజు మనం ఆలస్యంగా వెళ్లామంటే ఇక మనల్ని తిట్టడం ఖాయమక్కా. కూలి డబ్బులు కూడా ఇవ్వడు. ముందు అవ్వని చూద్దాం పదవే. పని కంటే మనకు మనిషే ముఖ్యం. ఇంకేం మాట్లాడకుండా వెళ్దాం పదా. మాయమ్మే మాయమ్మే, మంచి మనసమ్మా నీది. తొందరగా రండమ్మా, రండి అంటూ రంగయ్య అక్క చెల్లెల్ని తన వెంట తీసుకెళ్తాడు. వెన్నెల హాసిని వెళ్లేసరికి కాంతమ్మ మూలుగుతూ ఉంటుంది. కాంతమ్మకి జ్వరం ఎక్కువైందని వెన్నెల తెలుసుకుంటుంది. ఇదిగో తాత, తొందరగా వేడి నీళ్లు తీసుకురా. ఏమే హాసిని, కాస్త కషాయం కలిపి తీసుకురా. అట్టగేనమ్మా. ఇప్పుడే కషాయం తీసుకొస్తానక్కా. అలా హాసిని రంగయ్య వెన్నెల చెప్పినవి సిద్ధం చేసుకుని తీసుకొస్తారు. కాంతమ్మకి కషాయం తాగించి వేడి నీళ్లతో కాపడం పెడుతుంది వెన్నెల. ఇక ఆ రోజు మధ్యాహ్నం సమయానికి కాంతమ్మ కాస్త కోలుకుంటుంది. ఏవయ్యా, వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పానా? పాపం బిడ్డలు పనికి కూడా వెళ్ళినట్టు లేదు. నా కోసం ఆగిపోయారా అమ్మా? పర్వాలేదవ్వా, పనిదేముంది, రేపైనా వెళ్ళొచ్చు. అయ్యో, రేపు వెళ్ళాక మా యజమాని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. అందరి ముందు తిడతాడు. ఇక నేను ఆ పనికి రాను. ఇంకేదైనా పనికి వెళ్దామక్కా. అయితే మీరిద్దరూ నాతో పాటు చేపలమ్మడానికి రండి. అప్పుడు ఎంతో కొంత సంపాదించుకోవచ్చు. అవునమ్మా, నేను నా భార్య రోజు చేపలమ్ముకునే వ్యాపారం చేస్తున్నాగా. మీరు కూడా మాతో కలిశారంటే ఇంకాస్త ఎక్కువ సంపాదించొచ్చు. ఎన్ని రోజులు మీతో ఈ విషయం చెప్తామని అనుకున్నాను. కానీ మీరేదో పనికి వెళ్తున్నారుగా, అందుకే ఆ పని చెడగొట్టడం ఎందుకులే అని చెప్పలేదు. మీకిష్టమైతే రేపటి నుండే ఆ పని మొదలెడదాం. మా యజమాని దగ్గర తిట్లు తినడం కన్నా మీతో చేపలమ్మే పనికి రావటమే మంచిదనిపిస్తుంది. వెళ్దామక్కా. అలాగే వెళ్దాంలే చెల్లి. అలా మరుసటి రోజు నుండి కాంతమ్మతో చేపలమ్మే పనికి వెళ్తారు వెన్నెల హాసిని. మొదటి రోజు అంతగా వ్యాపారం సాగదు. రెండో రోజు కూడా చేతికి సరిగా డబ్బు రాదు. దాంతో కాంతమ్మకి కంగారెక్కువవుతుంది. అయ్యయ్యో, వ్యాపారం సరిగ్గా సాగట్లేదే. ఇదేం కర్మండి మనకు. నేనేం చేసేదే? ఎవ్వరూ కొనకపోతే నాదా తప్పు. వర్షాకాలం కదా, కొందరు తింటారు, కొందరు తినరు. మనమేం చేస్తాం చెప్పు. అక్క, మనం వీళ్ళని నమ్ముకుంటే చిల్లి గవ్వ కూడా గిట్టుబాటు కావటం లేదు. ఈ వ్యాపారం బాగా సాగుతుందని ఈ తాత మనకు చెప్పాడు. ఇప్పుడు 2 రోజుల నుండి మనం చేపలమ్ముతున్నాం. అయినా సరిగా డబ్బులు రాలేదు. ఆ యజమాని దగ్గర చీవాట్లు తిని ఆ పని చేసుకునుండుంటే బావుండేదక్కా. ఏమే, నువ్వాగవే. అలా నోటికొచ్చినట్టు మాట్లాడకు. అవతల అవ్వా తాత ఇక్కడే ఉన్నారుగా, వాళ్ళేమనుకుంటారోనని కూడా ఆలోచించవా? అదెప్పుడు ఇంతే, ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. దాని మాటలు పట్టించుకోకు. పర్వాలేదులే అమ్మా, చిన్నపిల్ల కదా, మేమేమనుకోన్లే. మనం ఈ పల్లెటూళ్ళలో అమ్ముకుంటే అంతగా కొనరు తాత.
పట్నం తీసుకెళ్లి అమ్మాలి. అప్పుడే మనకి మంచిగా వ్యాపారం జరుగుతుంది. అప్పుడెప్పుడో పట్నం వెళ్ళి అమ్ముదామని నేను చెప్పానమ్మా. నా మాట వింటేగా అయినా ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. భార్య మాట విన్న ఏ భర్త చెడిపోయినట్టు ఈ చరిత్రలోనే లేదు. సర్లేవే, అప్పుడైతే అట్ట అన్నాను. ఇప్పుడు పిల్లలు కూడా తోడుగా ఉన్నారుగా, ఆళ్ల సాయంతో ఏదైనా చెయ్యొచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు వెళ్దాంలే. అమ్మా వెన్నెలా, నువ్వు చెప్పినట్టుగా రేపే పట్నం వెళ్దాం. నేను చేపలు సిద్ధం చేసుకొని ఉంటాను అంటూ రంగయ్య అక్కడి నుండి బయలుదేరి వెళ్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే రంగయ్య కాంతమ్మతో పాటు వెన్నెల హాసినీలు పట్నం వెళ్లి చేపలమ్మటం మొదలెడతారు. అలా అమ్ముతూ ఉండగా అక్కడికి సామ్రాట్ అనే పెద్దాయన వస్తాడు. రండమ్మా రండి, తాజా తాజా చేపలు, మంచి రుచిగల చేపలు, ధర తక్కువ, రండి కొనండి. ఏం బాబు, ఏం కావాలి మీకు? ఏమయ్యా, చేపలమ్ముతున్నావు కదా, మరి ఏం కావాలని అడుగుతావేంటి? ఓ, చేపల కోసం వచ్చారా? ఇవి కావాలా అవి కావాలా? అదేంటి, మీరు నలుగురు అమ్ముతున్నారు అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రకమున్నాయా? అట్లాంటిది ఏం లేదు బాబు, అందరి దగ్గర ఒకే రకం చేపలు. మరెందుకయ్యా ఏవో కొత్త కొత్త రకాలు అమ్మేటట్టు అలా నిల్చున్నారు? ఇదిగో పెద్దాయనా, ఎందుకలా కోప్పడుతున్నారు? మేమేం పనివాళ్లం కాదు, వ్యాపారం చేసుకునేవాళ్లం. వెన్నెల అలా అనగానే సామ్రాట్ ఆమె వైపు చూస్తాడు. వెన్నెలని చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు నువ్వు నా వసుధర కూతురివి కదూ? పెద్దాయనా, ఎవరివయ్యా నువ్వు? మా అక్కని పట్టుకుని నీ కూతురంటున్నావు? ఈవిడ నీ చెల్లి కదూ? మీరిద్దరి మొహంలో వసుధర పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నా వసుధర, పాపం మీకోసం వెతకని చోటంటూ లేదు. ఎవరు సామి నువ్వు? పిచ్చేమైనా పట్టిందా నీకు? వీళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు. వీళ్ళ అమ్మా నాన్నలు చిన్నప్పుడే చనిపోయారంట. అప్పటి నుండి వీళ్లను మేమే చూసుకున్నాం. పెద్దయ్యారుగా, ఇక ఆళ్ల బతికేదో వాళ్ళు బతుకుతున్నారు. కాదయ్యా, వీళ్ళ నాన్నని నేనే. వీళ్ళమ్మ వీళ్ళ కోసం చూసి చూసి చనిపోయింది. నా వసుధారా. ఏందయ్యా నువ్వు చెప్పేది? కాస్త వివరంగా చెప్పు. కొన్నేళ్లకు ముందు వీళ్ళిద్దరూ ఆడపిల్లలు పుట్టారని నేను గొడవ చేశాను. అదే సమయంలో నా వసుధర వీళ్ళని తీసుకెళ్లి ఎక్కడో వదిలిపెట్టేసొచ్చింది. తర్వాత మేం చేసిన తప్పేంటో తెలుసుకున్నాం. ఇక అప్పటి నుండి వీళ్ళని వెతుకుతుంటే ఎక్కడా కనిపించలేదు. ఇదిగో ఇన్నేళ్ల తరువాత వీళ్ల పోలికలు చూసి గుర్తుపట్టాను నేను. యో సామి, ఏందయ్యా నువ్వు ఏవేవో కథలు చెప్తున్నావు? నీకో దండమయ్యా. అమ్మా, ఇక నుండి వెళ్ళిపోదాం పదండి. ఈ ముసలోడు మన ప్రాణం తీసేలా ఉన్నాడు. ఆగవయ్యా, నాకిప్పుడిప్పుడే గుర్తొస్తుంది. ఆ రోజు వీళ్ళు పసిబిడ్డలుగా ఉన్నప్పుడే మన పక్కింటోళ్ళు వీళ్ళని తీసుకొచ్చారు. నాకు బాగా గుర్తుందయ్యా, వీళ్ళు వాళ్ళ బిడ్డలు కాదు. ఏంటవా నువ్వు చెప్పేది? నిజమా? అవునమ్మా, మీ అమ్మా నాన్నలు వాళ్ళు కాదు. వాళ్లకు మీరెక్కడో కనిపిస్తే తీసుకొచ్చామని అప్పుడొకసారి చెప్తే విన్నాను. నాకు తెలిసి ఈయనే మీ నాన్న అయ్యుంటాడు. అవునమ్మా, నేనే మీ నాన్నను. మీ నాన్ననే. రండమ్మా రండి, మన ఇంటికెళ్దాం. మీ అమ్మ మీకోసం చాలా కానుకలు ఇవ్వాలనుకుంది. అవన్నీ మీ అమ్మ గదిలోనే ఉన్నాయి. అలా సామ్రాట్ అక్కడున్న వెన్నెల హాసినిని తనతో తీసుకెళ్లాడు. ఇంటికెళ్లిన తరువాత తమ తల్లి గదిని చూపిస్తాడు సామ్రాట్. అక్కడున్న ఫోటోలో తమ తల్లిని చూసిన వెన్నెల హాసిని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇక ఆ గదిలోనే తమ తల్లి వాళ్ల కోసం దాచిన కొన్ని కానుకలు చూస్తారు. వాటిలో వెన్నెల తనకు నచ్చిన నగలు వేసుకుంది. అదే సమయంలో తలతలా మెరుస్తూ ఉండే ఒక ఉంగరాన్ని కూడా పెట్టుకుంది. ఆ ఉంగరం దగదగా మెరుస్తూ కాస్త ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంతలో హాసిని కూడా అలాంటి ఉంగరాన్నే పెట్టుకోవాలని చూస్తే అక్కడేమీ ఉండవు. అరే, నా వేలికి తొడుక్కోవడానికి ఏ ఉంగరమూ లేదు, ఉండుంటే బావుండు కదక్కా. అవును చెల్లి, నీ వేలికి కూడా ఉంగరం ఉంటే బావుండేది. అలా వెన్నెల అనగానే హాసిని చేతికి కూడా ఒక వెండి ఉంగరం ప్రత్యక్షమవుతుంది. అది చూసిన వెన్నెల హాసిని ఆశ్చర్యపోతారు. అదే సమయంలో కాస్త వింతగా మెరుస్తూ వెన్నెల చేతికి ఉన్న ఉంగరాన్ని గమనిస్తారు. అప్పుడే హాసినికి అనుమానమొస్తుంది. అక్కా, ఇదేదో మాయా ఉంగరంలాగా ఉందే. మనం అలా అనుకోగానే ఇలా జరిగిపోయింది. ఇదంతా దీనివల్లే అనిపిస్తుంది. అవును హాసిని, దీనికి మహిమలున్నట్టున్నాయి.
అయితే మనం దీంతో చేపల వర్షం కురిపిద్దాం. అవునక్క, అయితే బంగారు చేపల వర్షం కురిసేలా చెయ్యి అని హాసిని అనగానే బంగారు చేపల వర్షం కురుస్తుంది. బంగారు చేపను పట్టుకుని హాసిని సంతోషం పట్టలేక వెండి చేపల వర్షం కురవాలి అని అంటుంది. అప్పుడే వెండి చేపల వర్షం కురుస్తుంది. అక్క చెల్లెళ్ళిద్దరూ ఆ బంగారు వెండి చేపల్ని పట్టుకొని వాటిని ఎక్కువ ధరకు అమ్ముతారు. అలా చాలా డబ్బు సంపాదిస్తారు. వాళ్ళని చూసి సామ్రాట్ చాలా సంతోషిస్తాడు. చూడండమ్మా, మీ అమ్మ ఎప్పుడూ తన గురించి ఆలోచించేది కాదు, పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తుండేది. ఇప్పుడు మీరు కూడా అలాగే చేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నాన్న, మాలాగా చాలా మంది దయనీయ స్థితిలో బ్రతుకుతున్నారు. వాళ్ల కోసం మేమీ బంగారు వెండి చేపలు నమ్మి వాళ్ళకి సాయం చేస్తాం. మంచి ఆలోచన. ఇక మీరు సంతోషంగా బ్రతకండమ్మా. మీకీ నాన్నున్నాడు, ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. అక్క, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మనం దాన్ని ఉపయోగించి వాళ్ళకి సాయం చేద్దాం. అలాగే చెల్లి, మనం ఇతరులకు సాయపడాలి. అలా చేస్తే మన అమ్మ ఆత్మ కూడా శాంతిస్తుంది. అలా అనుకుంటూ అక్క చెల్లెళ్ళు సంపాదించిన సొమ్మంతా ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తుంటారు. రంగారావు నిద్రలేచేటప్పటికీ వెన్నెల ఇంటి ముందు శుభ్రం చేస్తూ కనిపిస్తుంది. అంత తెల్లవారుజామున వెన్నెల ఇంటి పనులు చేయటం చూసి రంగారావుకి ముచ్చటేసింది. అబ్బబ్బా, ఇలా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి పనులు చేస్తుండడం చూస్తుంటే నాకే చాలా ఆనందమేస్తుందమ్మా. మీ అమ్మ కూడా ఇంతే. ఇంటి పనులు అస్సలు ఆలస్యం చేసేది కాదు. వెంటనే అన్నీ జరిగిపోవలసిందే. నాన్నా, మీకేమైనా కాఫీ గాని టీ గాని తీసుకురమ్మంటారా? ఏమొద్దమ్మా, నేనలా పొలం వరకు వెళ్ళొస్తాను. ఇంతకీ నీ చెల్లేం చేస్తుంది? దానికెప్పుడు నీలాంటి బుద్ధులొస్తాయో ఏంటో. మీ అమ్మ ఉన్నప్పుడే దాని పద్ధతి బాలేదు. కొడుకులు లేకపోవడం వల్ల చిన్నప్పటి నుండి దాన్ని గారాబంగా పెంచి తప్పు చేశాను. ఆ తరువాత ఇప్పుడది నెత్తికెక్కి కూర్చుంటుంది. పోనీలే నాన్న, ఉద్యోగం చేస్తుంది కదా, ఆ మాత్రం ఉంటుందిలే. ఇద్దరికిద్దరు సరిపోయారు. దాన్ని వెనకేసుకొస్తూ నువ్వింకా దాన్ని చెడగొడుతున్నావు. ఇంతకీ ఏం చేస్తుంది నీ చెల్లి హాసిని? అది ఇప్పుడప్పుడే నిద్రలేవదు నాన్న, ఇంకా చాలా టైం ఉంది అది నిద్రలేవడానికి. అదేంటమ్మా, ఉద్యోగం చేసే పిల్ల తొందరగా నిద్రలేచి తయారై వెళ్ళాలి కదా. నేను రోజూ పొలం పనులకి వెళ్లటం వల్ల ఇవేం పట్టించుకోవటం లేదు. ఉండు, నేనే వెళ్ళి దాన్ని నిద్రలేపుతాను అంటూ రంగారావు వెళ్లడానికి బయలుదేరుతుండగా వెన్నెల ఆపింది. నేనెళ్ళి లేపుతాన్లే నాన్న, మీరు పొలానికెళ్ళండి. ఇక వెన్నెల అలా అడ్డుపడడంతో రంగారావు చేసేదేం లేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రంగారావు వెళ్లిన తరువాత వెన్నెల తన చెల్లి హాసిని దగ్గరికి వెళ్ళింది. ఏమే, ఇదిగో నిన్నే, అవతల నాన్నగారు నిన్ను అడిగారు. ఏంటంటా? నువ్వింకా నిద్రలేవలేదని కోప్పడ్డారే, నీ దగ్గరికొద్దామని చూశారు, నేనే ఆపాను. లేవ్, ఇప్పటికైనా లేవవే అంటూ వెన్నెల అరవడంతో హాసిని ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఏంటక్కా, నాన్నొస్తున్నారా? ఆయన పొలానికి వెళ్ళాడులే. నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, లేచి తొందరగా రెడీ అవు. వెన్నెల అలా చెప్పడంతో హాసిని నిదానంగా లేచి మెల్లగా రెడీ అవుతుంది. తర్వాత వెన్నెల చేసిన టిఫిన్ తింటూ, ఆహా, అబ్బబ్బా, ఏం టేస్టు. నిన్ను చేసుకునేవాడెవడో గాని భలే అదృష్టవంతుడే లేవే. నేనే మగాన్నై ఉండుంటే నీకెదురు కట్నమిచ్చి మరీ పెళ్లి చేసుకునేదాన్ని. ఈ వంటలు తింటుంటే ఇక్కడే ఉండిపోవాలనుంది. కడుపు నిండా తినేసి హాయిగా నిద్రపోవాలనుంది. ఏడ్చావులే, ఎప్పుడూ ఈ బద్దకపు పనులే నీకు. కాస్తైనా మారవే నువ్వు. అయినా నువ్విలా ఉంటే ఆఫీస్లో ఉద్యోగం ఎలా చేస్తున్నావే? అక్కడ నిన్నెవరూ ఏమనరా? ఆఫీస్ అంటే గుర్తొచ్చింది. అయ్యయ్యో, చాలా టైం అవుతుంది, నేను తొందరగా వెళ్ళాలి అంటూ హాసిని తినటం ఆపేసి వెంటనే బయలుదేరింది. హాసిని వెళ్లిన తరువాత ఇంట్లో పాత్రలన్నీ శుభ్రం చేసి ప్రతి గదిలో చెత్త ఊడ్చేసి తర్వాత స్నానాలు ముగించుకొని తినడానికి కూర్చుంది. ఇంతలో రంగారావు వచ్చాడు. ఏంటమ్మా నువ్వు ఇలా ఇంటి పనులు వంట పనులు అన్నీ నువ్వే చేస్తుంటే ఇంత ఆలస్యంగా తినాల్సొస్తుంది. రోజు ఇలా ఆలస్యంగా తినటం అంత మంచిది కాదు. అందుకే నేను చెప్పేది, నీ చెల్లికి కూడా కాస్త పని చెప్పమ్మా. నీకోసం కాదు, పోనీ దానికోసమైనా ఆలోచించు. దానికి కూడా కొన్ని పనులు చెప్పావే అనుకో, రేపు అత్తారింటికెళ్ళిన తర్వాత నీ చెల్లికి ఏ ఇబ్బంది ఉండదు.
ఇక్కడ పనులు చేయకుంటే రేపొద్దున అది అక్కడికెళ్ళి తెల్లమొహం వేసుకుని చూస్తూ ఉండాలి. వాళ్ళ అత్తమామల దగ్గర చివాట్లు తినాలి. అది కూడా కొన్ని కొన్ని పనులు చేస్తుందిలే నాన్న. దానికన్ని పనులు వచ్చు. అదేం చిన్నపిల్ల కాదు. నాకంటే చాలా తెలివైనది. ఎక్కడికెళ్ళినా దర్జాగా బతికేస్తుంది. అలా వెన్నెల తన చెల్లి హాసిని గురించి గొప్పగా చెప్తుంటే హాసిని మాత్రం ఆఫీస్లో తూగుతూ ఉంటుంది. అలా తూగుతూ ఉన్న హాసినిని చూసి వాళ్ళ మేనేజర్ రవి కోప్పడ్డాడు. అమ్మా హాసిని, ఏంటిది? నిద్రపోవడానికి ఆఫీస్కొచ్చావా? పనిచేసే ఉద్దేశం లేదా? ఇలా చేస్తే ఎలా? నిన్నిలా చాలాసార్లు చూశాను. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తుంటావు గాని ఆఫీస్ పని మాత్రం చేస్తూ కనిపించవు. ఒక్కసారి తింటూ ఉంటావు, ఇంకోసారి తూగుతూ ఉంటావు. ఇప్పటి వరకు నిన్ను అలాగే చూశాను. ఒక్కసారి కూడా పని చేస్తూ కనిపించలేదు నాకు. అయ్యో సార్, నేనేం తూగలేదు. ఇదొక రకమైన ధ్యానం సార్. ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువ అవ్వకుండా ఇలా చేశామంటే ఆరోగ్య సమస్యలు రావంట. నాకు ఈ మధ్య తెలిసింది. మీరు కూడా రోజు ఒకసారి నాలా ప్రయత్నించి చూడండి. అంటే నన్ను కూడా తూగుతూ ఉండమంటావా? చిచి, ఏంటమ్మా నువ్వు? నన్ను కూడా చెడగొట్టేసేలా ఉన్నావే. ఇంకోసారి నాకు నువ్వు తూగుతూ కనిపించావో ఇక నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ మేనేజర్ రవి కోపంగా వెళ్ళిపోయాడు. హాసిని మాత్రం చాలా బాధపడుతున్నట్టు మొహం పెట్టి మేనేజర్ వెళ్లిన తరువాత మళ్లీ నిద్రపోవడం స్టార్ట్ చేసింది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అయ్యాక నిదానంగా ఇంటికి చేరుకుంది. చిన్న కూతురు రావడం చూసిన రంగారావు, రామ్మారా, పొద్దున తినేసి వెళ్ళటం, రాత్రికి తినే ముందు రావటం, ఇదే కదా నీ దినచర్య? తొందరగా ఇంటికొద్దాం, అక్కకి సాయం చేద్దాం, వంట పని చేద్దామని ఏ కోశానా లేదు నీకు. నీలాంటి కూతురున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. రంగారావు అలా మాట్లాడుతుంటే ఇంకా నిదానంగా నడుస్తూ వస్తుంది హాసిని. అయ్యో అయ్యో, ఇలా అడుగులు వేస్తూ వెళ్ళావంటే నువ్వు గుమ్మం దాటి ఇంట్లోకి వెళ్ళడానికి వారం పట్టేటట్టుందమ్మా. ఏమాత్రం హుషారు లేదు. రంగారావు అలా కోపంగా అంటూ ఉంటే హాసిని మాత్రం తనకేది వినిపించినట్టు నటిస్తుంది. ఏంటి నాన్న ఏదో అంటున్నారు? నన్ను పొగుడుతున్నారు కదా. నాకు తెలుసు, నేనంటే మీకు చాలా ఇష్టం. అలా ఎక్కువగా పొగడకండి, నాకు దిష్టి తగులుతుంది. అబ్బబ్బా, ఎంత బాగా చెప్పావమ్మా. ఈ ఇంటికే దిష్టి బొమ్మలా తయారయ్యావు నువ్వు. కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. అలా నీ వల్ల మీ అక్క కూడా ఎక్కడ పాడైపోతుందోనని భయంగా ఉంది నాకు. ఇక చాలు నాన్న, పొగిడింది చాలు. అవతల అక్క నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మళ్ళీ తినే ముందు మాట్లాడుకుందాంలేండి. అలా హాసిని వినపడనట్టు నటిస్తూ ఇంట్లోకెళ్ళిపోయింది. ఇంతలో జోరుగా వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తుండడంతో హాసిని మంచంపై దుప్పటి కప్పుకొని నిద్రలోకి జారుకుంది. వెన్నెల వెళ్లి లేపింది. ఏంటి నువ్వు ఆఫీస్ నుండి రాగానే ఇలా పందిలా నిద్రపోవడమేనా? ఇంత బద్ధకమేంటే నీకు? కాస్త తినేసి పడుకో. అరే అక్క, నా వల్ల కాదే, కానీ ఆకలిగా ఉంది. నువ్వు చేసింది కాస్త తీసుకొచ్చి పెట్టవే. ఓ 4 ముద్దలు తినేసి పడుకుంటాను. ఏంటే నువ్వు చిన్నపిల్లలా చేస్తున్నావు? నాన్న చూశాడంటే కోప్పడతాడు. పైగా బయట వర్షం కూడా కురుస్తుంది. లేచి తినవే. అబ్బబ్బా, బయట చల్లచల్లగా వర్షం, లోపల వెచ్చవెచ్చగా దుప్పటి కప్పుకొని నిద్రపోతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? స్వర్గంలో ఉన్నట్టుంటుంది. కానీ ఆకలిగా ఉంది, కాస్త తినిపించవే. అలా హాసిని అడగడంతో ఇక వెన్నెల వంటగదిలోకి వెళ్లి కంచం నిండా అన్ని వడ్డించుకొని తెస్తుంది. తన చెల్లి హాసినికి తినిపిస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే వెన్నెల ఇంటి పని వంట పని చేస్తూ ఉంటుంది. హాసిని మాత్రం ఎండపడినా నిద్రలేవదు. అలా ప్రతిరోజు హాసిని అలాగే చేస్తుంది. తన బట్టలు కూడా ఉతుక్కోదు. అన్ని పనులు వెన్నెలే చేస్తుంది. హాసిని అలా లేజీగా ఉండటం చూసి అప్పుడప్పుడు వెన్నెలకి కూడా చిరాకేస్తుంది. ఒకరోజు ఆఫీస్కి వెళ్లిన హాసిని రాత్రైనా ఇంటికి రాదు. వెన్నెల చాలాసేపు ఎదురు చూసింది. ఇక ఆఖరుకు ఇంటికి చేరుకుంది హాసిని. మొహం మాడిపోయింది. వెన్నెలని చూడగానే పట్టుకుని ఏడ్చేసింది. ఏమైందే? అలా ఏడుస్తున్నావేంటి? అక్క, నిన్ను ఉద్యోగంలో నుండి తీసేశారు. నేను తప్పు చేశానక్క. లేజీగా పనులు చేయటం వల్ల నాకీ గతి పట్టింది. నాకీ బద్ధకం ఉండటం వల్ల నాకేదీ దక్కట్లేదు. అన్నీ నా నుండి దూరం అయిపోతున్నాయి. ఏడవకే, ఏడవకు. నేను చెప్పింది జాగ్రత్తగా విను. అవతల నాన్న కూడా ఉన్నారు. వింటే బావుండదు. ఈ పూటకి తినేసి పడుకో. అన్ని మనం ఉదయాన్నే మాట్లాడుకుందాం. ఈరోజు ఇంటి ముందు మంచంపై పడుకుందాం. నేనన్నీ సిద్ధం చేశాను. పద వెళ్దాం. అలా హాసిని తిన్న తరువాత ఇంటి ముందు మంచాలపై పడుకున్నారు హాసిని, వెన్నెల.
వాళ్ళకి కాస్త దూరంలో రంగారావు కూడా మరో మంచంలో పడుకొని నిద్రపోతాడు. ఉదయం అయింది. వెన్నెల తన పనుల్లో మునిగిపోయింది. తర్వాత సూర్యుడి ఎండ అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఎంత ఎండపడినా హాసిని మాత్రం మొద్దు నిద్రపోతూనే ఉంది. హాసిని ప్రవర్తన రంగారావుకి కోపం తెప్పిస్తుంది. వెంటనే హాసిని దగ్గరికి వెళ్లి నిద్రలేపాడు. నిద్రలేచిన హాసిని, ఏంటి నాన్న అలా అరుస్తున్నారు, ఏమైంది? ఇక హాసినిని చూసి కోపంతో లాగిపెట్టి ఒక్కటిచ్చాడు రంగారావు. వెన్నెల వెంటనే అక్కడికొచ్చింది. తన తండ్రి హాసినిని కొట్టకుండా ఆపింది. ఏంటి నాన్న దాన్ని నిద్రలేపి కొడుతున్నారు, అదేం చేసింది? నువ్వాగమ్మా, ఇంకా నా దగ్గర దాచాలని చూడకు. రాత్రి మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. దీని ప్రవర్తన నచ్చక ఉద్యోగంలో నుండి తీసేశారు కదా. ఎవరైనా అలాగే చేస్తారు మరి. నేను ప్రతిరోజు గమనిస్తున్నా. దీని ప్రవర్తన అస్సలు బాగోలేదు. ఇలా బద్ధకంగా ఉన్న అమ్మాయిని ఈ ఊళ్ళో ఎవరినైనా చూపించు, ఇది నా కూతురని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. దీని బట్టలు అది ఉతుక్కోదు, వంట చెయ్యదు, కనీసం తన మొహం ఎలా ఉందో కూడా పట్టించుకోదు. నిన్న అంత జరిగింది కదా, అయినా ఒంట్లో భయం లేకుండా, చేసిన తప్పుకు పశ్చాత్తాపం లేకుండా వారెడు పొద్దెక్కినా ఎలా నిద్రపోతుందో చూడు. ఇప్పుడు కూడా తనలో మార్పు రాలేదు. ఇంట్లో ఒక శవం పడుందని అనుకుంటాలే, పో వెళ్ళి హాయిగా నిద్రపో అంటూ రంగారావు బాధతో కూడిన కోపంతో మాట్లాడాడు. తన తండ్రి మాటలకి హాసిని వెక్కి వెక్కి ఏడుస్తుంది. చూడు హాసిని, నువ్వు ఉద్యోగం చేస్తుంటే నేనెంతగా గర్వపడుతున్నానో తెలుసా? నాకు ఉద్యోగం సద్యోగం లేదు. నిన్ను ఆ విషయంలో తలచుకుంటే చాలా సంతోషం వేసేది. కానీ జీవితం బాగుంటాలంటే ఉద్యోగం ఒక్కటే సరిపోదుగా. మన ప్రవర్తన, బాధ్యత, సంస్కారం ఇవన్నీ జీవితానికి చాలా ముఖ్యం. బద్ధకాన్ని ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడే నీకు ఈ ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది. ఒక అక్కగా నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు నా మాట ఎక్కడ విన్నావని చెప్పు. ఇకనైనా ఆలోచించవే, నీ జీవితాన్ని మార్చుకోవాల్సింది నువ్వే. అలా వెన్నెల కూడా మాట్లాడిన తరువాత మనసు మారిన హాసిని తన అక్కని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే వెన్నెలతో పాటు హాసిని కూడా నిద్రలేచింది. తన అక్కతో పాటు పనులు చేయటం మొదలెడుతుంది. తన తండ్రికి టిఫిన్ వడ్డిస్తుంది. అది చూసి రంగారావు కూడా ఆనందిస్తాడు. చాలా సంతోషంగా ఉందమ్మా. నీలో వచ్చిన ఈ మార్పు చూసి చాలా ఆనందంగా ఉంది. నా లేజినెస్ నాకు బాగా గుణపాఠం చెప్పింది నాన్న. ఇంకెప్పుడూ అలా ప్రవర్తించను. ఇంట్లోనే ఉండి పనులన్నీ నేర్చుకుంటాను. తప్పమ్మా, అలా కాదు ఆలోచించాల్సింది. ఈరోజు గుణపాఠాలే రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠాలు కావాలి. నువ్వేం ఆలోచించకుండా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళు. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పు. ఖచ్చితంగా నిన్ను ఉద్యోగంలో చేర్చుకుంటారు. అలా తన తండ్రి మాటలు నింపిన ధైర్యంతో మళ్లీ ఆఫీస్కి బయలుదేరింది హాసిని. ఇక హాసినిలో వచ్చిన మార్పు చూసి వెన్నెల రంగారావు చాలా సంతోషిస్తారు.